హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనసే మౌనం ఛానల్కి స్వాగతం అండి. ఆనాటి క్లబ్ డాన్సర్ జయమాలిని గురించి మాట్లాడుకుందామండి. ఆమె పుట్టిన తేదీ 1958 డిసెంబర్ 22. జయమాలిని గారి అసలు పేరు అలివేలు మంగ తాయారు. జయమాలిని గారి తల్లికి వెంకటేశ్వర భక్తురాలు, అందుకే జయమాలిని గారికి అలివేలు మంగ అని పేరు పెట్టుకున్నారు. జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. జ్యోతిలక్ష్మి గారు ఫస్ట్ సినిమాల్లో నటించారు. ఆమె క్లబ్ డ్యాన్సరు. వీరు 8 మంది సంతానం వారి తల్లిదండ్రులకి. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు, జయమాలిని గారి తండ్రి. అప్పుడు వీరి కుటుంబం మద్రాసు చేరుకున్నారు. జయమాలిని మేనత్త 1940లో తమిళంలో అగ్రనటి చంద్రలేఖ, హరిదాసు వంటి చిత్రాల్లో నటించారు ఆమె. టిఆర్ రాజకుమారి ఆమె పేరు. జయమాలిని భర్త పార్థిబన్, ఈయన పోలీస్ ఇన్స్పెక్టర్. వీరి ఫ్యామిలీ ఫ్రెండ్నే వివాహం చేసుకున్నారు జయమాలిని గారు. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఈమె కన్నా సీనియరు జయలలిత గారిని వివాహానికి పిలిచారంట కార్డు ఇచ్చి. ఆమె నేను పెద్ద స్టార్ అయిన హీరోయిన్ అని కాకుండా తిరుపతిలో పెళ్లి జరిగితే అక్కడికి వెళ్ళారంటండి జయలలిత గారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు. జయమాలిని ఫస్ట్ సినిమా విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఆడదాని అదృష్టం. ఆమె ఫస్ట్ హీరోయిన్గా నటించారు, తర్వాత సెకండ్ హీరోయిన్గా నటించారు, ఆ తర్వాత క్లబ్ డ్యాన్సర్గా నటించారు ఎక్కువగా. ఆమె 600 చిత్రాల పైనే నటించారు, అన్ని భాషల్లో కలిపి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ. ఆమె నూతన్ ప్రసాద్ గారితో డబల్ పోజుగా నటించారంటే ఒక సినిమాలో, మగమహారాజు సినిమాలో. ఆమె పాటలు కొన్ని చెప్పుకుందామండి. ఓ సుబ్బారావు, ఓ వెంకట్రావు, గుడివాడ వెళ్ళాను, గుంటూరు పోయాను, పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు, సన్నజాజులో కన్నె మోజులో గుగ్గు గుగ్గు గుడిసుంది, మమ్ము మమ్మ మంచముంది అన్న పాటలన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అలాగే సర్దార్ పాపారాయుడు అనే చిత్రంలో జ్యోతిలక్ష్మి గారిది ఒక పాట ఉంటుందండి. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది అన్న పాట బ్యాన్ చేశారండి అప్పుడు సర్దార్ పాపారాయుడు చిత్రంలో. అంతకన్నా చండాలంగా వస్తున్నాయండి ఇప్పుడు పాటలో డ్యాన్సులు కూడాను. కొన్ని అండి. జయమాలిని గారు నటన అంటే ఎంతమందికి ఇష్టం అండి. క్లబ్ డాన్సర్లు అయినా సరే వాళ్ళకి అదొక ఉద్యోగం, ఇంకా ఉద్యోగమేనండి ఇంకా అనుకోవాలి మనం. ఎంతమంది క్లబ్ డాన్సర్లు లేనిదే ఏ సినిమాలో కూడా ఉండేది కాదండి. ఒక పాట ప్రత్యేకంగా ఉండేది జయమాలిని గారికి. ఆమె అందరు హీరోలతో కూడా నటించారండి. నరసింహరాజు గారితో ఎక్కువగా నటించారు. నూతన్ ప్రసాద్ గారితో డబల్ పోజు నటించారండి. ఎన్టీఆర్ గారు, నరసింహరాజు గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, మోహన్ బాబు గారు, చంద్రమోహన్ గారు, బాలకృష్ణ గారు, మురళీమోహన్ గారు, చిరంజీవి గారు, నూతన్ ప్రసాద్ గారు, ఇలా అందరితోటి నటించారండి జయమాలిని గారు క్లబ్ డాన్సర్గా. ఆమె నటించిన కొన్ని చిత్రాలు చెప్పుకుందామండి. సింహబలుడు, మగమహారాజు, పున్నమి నాగు, గజదొంగ, బొబ్బిలిపొల్లి, డ్రైవర్ రాముడు, పాడి పంటలు, జగన్మోహిని, ముత్యాల ముగ్గు, అన్నదమ్ముల అనుబంధం, తోడు దొంగలు, గజదొంగ, వేటగాడు. ఇన్ని చిత్రాలు, ఇంకా ఎన్నో చిత్రాలు ఉన్నాయండి ఆమె. జయమాలిని గారి నటన అంటే ఎంతమందికి ఇష్టం అండి. ఆమె క్లబ్ పాటలు ఏందే ఆ రోజుల్లో సినిమా ఉండేది కాదంటండి. ఏమన్నా తప్పులు మాట్లాడుంటే మన్నించండి. జయమాలిని గారి గురించి తెలిసినవి నాకు ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మనసే మౌనం ఛానల్ అండి.